రైతులకు అన్యాయం చేస్తున్నాడు. నీళ్లు లేక కరెంటు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఎప్పుడు పోతాందో ఎప్పుడు వస్తుందో కరెంటు కూడా వచ్చేది. మోటార్లు గాలిపోతానే, స్టార్టర్లు గాలిపోతానే. పాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం 7 గంటల 9 గంటల కరెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు గుర్తుకొస్తుంది. నీళ్లు లేక ఇబ్బంది పడ్డది, మోటార్లు గాలిపోయేది, స్టార్టర్లు గాలిపోయేది. మళ్ళా పాత రోజులే వచ్చినాయి. రైతుల పరిస్థితి ఘోరం. మళ్ళీ యూరియా దొరకక ఇబ్బంది పడతారు. అన్ని గోసరే, అన్ని రైతులను మోసం చేశారు. ఇంకా వేరే అన్నిటిని మోసం చేసింది. వాళ్ళు 420 హామీలు మోసం చేసినాయి, 6 గ్యారెంటీల మోసం చేసినాయి. అవి కాదు, కేసీఆర్ గారు ఇచ్చినాయనే చేస్తలేరు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే వీళ్ళు కంటిన్యూ చేస్తలేరు. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ధర్మాపురం కింద ఈ తండలన్నీ రైతులే వాళ్ళు, రైతులు వాళ్ళు. గతంలో కేసీఆర్ రాకముందు ఎడారి ఉండే, పొలాలు వేసుకోలేదు, ఏం వేసుకోకపోయేది. ఏదో మొక్కజొన్న, పల్లి అని అది ఇదని వేసుకునేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చి ఈ ప్రాంతం అంతా నీళ్లు రావటం వల్ల వరి వేసుకున్నారు 10 ఏళ్ల బట్టి. ఇప్పుడు వరి బంది గమ్మంటే ఎట్లా? మరి మొదల మీరు చెప్పాలంటారు, మీరు వరి వేసుకోకుండా అంటే అది వేసుకోకుండా మొక్కజొన్నలో ఇంకేదో వేసుకుంటారు. ఎకరాన 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పంటలు కాపాడండి. ప్రతి ఎకరానికి 30,000 నష్టపరిహారాన్ని ఇచ్చి ఏర్పాటు చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను.